హే హాయ్ క్యూటీ పని చూసుకోరా. ఆ ఏ స్టైల్ ఏంట్రా, ఆఫీస్లో క్యాప్ ఏంట్రా. హే సందు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హే డూడ్, మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. హౌ ఇస్ యువర్ వీకెండ్ అన్న? ఇట్ వాస్ బూమ్ బ్రో. పార్టీ, అంబియన్స్, మ్యూజిక్, మ్యాడ్ స్టఫ్. అమ్మాయిలైతే నెక్స్ట్ లెవెల్. గ్రేట్ అన్న, లైఫ్ అంటే నీది. ఇట్స్ ఓకే బ్రో, నెక్స్ట్ టైం నేను కూడా జాయిన్ చేసుకుంటాను. థ్యాంక్ యూ అన్న. రేయ్, లేడీ హిట్లర్ వస్తుందిరా, వర్క్ చేయండి. రే వినబడతలేదా? Yeah bro, yeah. Just forward it to me. I will look into it. మనం మాట్లాడుకుంటున్నాం అని తెలిస్తే డైజెస్ట్ చేసుకోలేదు బ్రో. నువ్వు తోపన్నా. హే సందు, యు నో వాట్? హే బ్రో, చెప్పండి మన అన్న. ఆఫీస్లో నన్ను ఎవరైనా మ్యాచ్ చేసే వాళ్ళు ఉన్నారంటే దట్స్ అనసూయ. సేమ్ నాలానే స్మార్ట్, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ డ్రెస్డ్. వాట్ యు సే సందు? ఏం చెప్పాలి? అస్సలు నవ్వకుండా వాడిని వీడిని టార్చర్ చేస్తూ అందరినీ తిడుతూ అదేదో కోవిడ్ వచ్చిన పేషెంట్ లాగా ఒక్కటే తింటూ ఒక్కటే తిరుగుతుండాలా? దట్స్ ప్రొఫెషనలిజం. మరి నీదేంటి? ప్లే బాయిజం సందు. పని చేసుకో. డామ్ మెక్సికన్. నెక్స్ట్ టైం షుడ్ ట్రై కాంటినెంటల్. హలో అన్న, వెళ్ళిపోతున్నా అన్న ఇక్కడికి వెళ్ళి. వెళ్ళురా, అందులో అరగటానికి ఏముంది? పికప్ టైంకి వచ్చేసాయి. అసలు పని చేయన్న, పైసలు లేకపోతే కిడ్నీలు అమ్ముకొని ఇడ్లీ తింటా అని ఏం దగ్గర అయితే అసలు పని చేయన్న. అలా కాదురా. ఫోన్ పెట్టన్నా, పని చేయ అంతే. హలో, నంబరే అనుకున్నా, మనిషి కూడా నాట్ అవైలబులా? ఇప్పుడు మళ్ళీ ఇంకో డ్రైవర్ని చూడాలి. రారా ఎదవా, సిగ్గుందారా? రావు గారి పెళ్ళానికి ఇవ్వాల్సింది కాన్ గారి పెళ్ళానికి ఇచ్చావంట. ఏదో మీ పిల్లానికి ఇచ్చినట్టు ఫీల్ అవుతారేం సార్? దాని పిల్లని దీనికి, ఈయన పిల్లని దానికి రివర్స్ ఇస్తా. దానికి తిడతారేం సార్? చల్, ఎవరు చేస్తారా ఈ జాబు? పానీపూరి బండి పెట్టుకురా నేను. ఒరే ఒరే ఒరే, ఎవడో ఒకటి పెళ్ళానికి ఇచ్చావులేరా, నా పెళ్ళానికి మాత్రం మళ్ళా గులుతాయేం సార్? ఆడలో తిరిగి గట్లని పోతా మాన్ తోపుతా అని అనగానే మానేమంటాడు అనుకున్నా. ఏమల్లి, థ్యాంక్ గాడ్. రే రావలింగా, నిన్న 10 డెలివరీస్ పెండింగ్ ఉన్నాయి. ఇవాళ 12 గంటలకు వచ్చావు, మిగిలిన ఎప్పుడు ఇస్తావురా? అన్నా నమస్తే అన్న. ఏంటన్నా అయిపోద్దిలే సిటీలో. అవును, రోజు తింటున్న మొలక్కలు బాగా పని చేస్తున్నాయా? పని చేస్తున్నాయి కానీ నువ్వు ఎవరితో గొడవ పడుకుంటారా? పెంట చేయకుండా చాలు. అన్నా నాకు డౌట్. ఏంటి? అది మన హట్ని తెలుగులో ఏమంటారు? అది కూడా తెలీదా? పాక. అది కాదన్నా, వేరేదేదో ఉంటది. గుడిసె. ఎవరిది ఎప్పుడు? ఏంటన్నా నువ్వు పొద్దున్నే గుర్తు. అనసూయ సిరికొండ అంటే గోల్డ్ మౌంటైన్. వెళ్దాం. గుడ్ మార్నింగ్ అను. సూయ సిరికొండ. మే ఐ కమ్ ఇన్? నో, గెట్ అవుట్. ఓకే. కిషోర్, ప్లీజ్ కమ్ ఇన్. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్ అనసూయ? నాట్ ఎట్ ఆల్ కిషోర్, యు ఆర్ ద ఓన్లీ వన్ హూ బిహేవ్స్ ప్రొఫెషనల్. వరల్డ్ అంతా నీలాంటి వాళ్ళు ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. లైక్ డీసెంట్ వరల్డ్ కదా. యా, ఇట్స్ మై నేచర్. కిషోర్, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? కమ్ ఆన్ యార్, ఎనీథింగ్ ఫర్ యూ. ఐ థింక్ యూ గాట్ ద డ్రైవర్ అప్డేట్, రైట్? As expected, he called me in the morning and he was damn scared to work under you. And
హీస్ ద 10th one యార్. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తావా? ఇప్పటికే 10 మంది వచ్చి వెళ్ళిపోయారు. నీ దగ్గర పని చేయాలంటే షేక్ అయిపోతున్నారు. అచ్చా చలో ఠీక్ है దెన్. లాస్ట్ వీక్ ది నీ వర్క్ షీట్ అండ్ ఫ్లో టైమింగ్స్ ఒకసారి నాకు అప్డేట్ చేయవా? ఓకే ఐ విల్ ఫైండ్ ఎ న్యూ డ్రైవర్, బట్ ఈసారి నో చేంజ్. అట్లా కాదు, వాళ్ళకు కూడా డ్రైవర్స్ యూనియన్ ఉంటుంది, వాళ్ళకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వీ షుడ్ ఫాలో రైట్. కమ్ ఆన్ కిషోర్, ఐ థింక్ యూ కెన్ డీల్ విత్ ఇట్ రైట్. ఇట్స్ యువర్ నేచర్. యా చలో ఓకే దెన్. అనసూయ, వాట్స్ ద ప్లాన్ ఫర్ టుడే? యూ కెన్ లీవ్ నౌ. ఓకే నైస్. లోపల మేనేజర్తో నువ్వు తోపన్నా నువ్వు. డోంట్ టెల్ ఎనీవన్. ఓకే అన్నా. హే సండు, కేక్ కటింగ్ గురించి అడుగుతావా? అమ్మో నేనెళ్ళను. మే ఐ సందీప్ లాస్ట్ వర్కింగ్ కేక్ కటింగ్ ఉంది మేడం. యూ కెన్ లీవ్ నౌ. ఓకే. దీని అమ్మ జీవితం దొంగ ముక్కంది, ఓడియాలు వేసుకునే ముఖము అది. హలో హలో మేడం. ఎవరు? పార్సెల్ కేమ్. ఎక్కడున్నావు? ఆఫీస్ బయట. ఓకే కమ్ టు థర్డ్ ఫ్లోర్. వచ్చేస్తున్నా. हेलो, डिलीवरी गाय कहाँ पे है? ठीक है सो जाओ. హలో మేడం. ఏ ఎక్కడా? ఆఫీస్ బయట మేడం. నేను కూడా ఆఫీస్ బయటే ఉన్నాను. నువ్వెక్కడా? నేను ఉన్నది మా ఆఫీస్ బయట మేడం, మీ ఆఫీస్ బయట కాదు. వచ్చేస్తున్నాను. అడ్రస్ ఎక్కడ ఉండాలి? ఫోన్ చేస్తాను. ఇప్పటిదాకా సాగు కొట్టింది, ఇప్పుడు ఫోన్ వస్తుంది ఏంటి? ఫోన్ ఎత్తదేంటి? ఆఫీస్ ఇదే. ఈ పిల్లని ఎక్కడో చూసినట్టుంది. పొద్దున్న సిగ్నల్. ఈ పిల్ల కాదా? అనసూయ ఏ ఇడియట్. నువ్వే వాట్ ఏ ప్లేసెస్ స్వీటియా? ఏ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పార్సల్ యూ గివ్. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సెల్ఫీనా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే, సర్లేదా. ఏ గివ్ మీ మై పార్సల్. ఏంటి నేమా? రామలింగం మడతల, సన్ ఆఫ్ రజనీకాంత్ మడతల. వెరీ తాగ్బోత్ బట్ స్పెషలిస్ట్ ఇన్ మిక్సింగ్ చికెన్ లివర్. ఓకే సి గివ్ మీ మై పార్సల్. అనసూయ శ్రీకొండ. యూ లుక్ డోంట్ యు మెస్ విత్ మీ. గివ్ మీ మై పార్సల్. గోల్డ్ మౌంటైన్. ఐ యామ్ గోయింగ్ టు ఫైల్ ఎ కంప్లైంట్ ఆన్ యు. గివ్ మీ మై పార్సల్. కంప్లైంట్ చేసుకోండి మేడం. వాట్? కంప్లైంట్ చేసుకోండి. కానీ మీరు కంప్లైంట్ చేసిన తర్వాత నాకు జాబ్ పోయిందని బాధలో మా నాన్న ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు మేడం. ఆ తర్వాత నేను మా నాన్నలాగే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాడు మేడం. మా నాన్న లేదే నేను బతకలేను మేడం. ఎక్స్క్యూజ్ మీ. ఓకే గివ్ మీ మై పార్సల్. అయ్యారి బామ్మ, ఏం చేసుకుంటా చేసుకో. యూ బ్లడీ ఇడియట్ asshole, fuck off. ఓ అమ్మో పార్సెల్. అమ్మ గొప్పగా ఉంది. ఏమండోయ్, ఆఫీస్లో అందరూ ఇలాగే ఉంటారేంటి? ఇదిగోండి పార్సల్ ఇచ్చేయండి. కంప్లైంట్ ఇస్తుందంట, కంప్లైంట్.
రేయ్ ఇక్కడ జాబ్ చేయాలనుకుంటున్నావా? ఆ? నా బొంగులో గడిగిదో బొంగులో జాబు మళ్ళీ చేయాలనుకుంటున్నావా అంట. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడక నా ముందు నాకు కాలుతుంది. రేయ్ ఈ సెకండ్ నేను జాబ్ లో తీసేస్తా. దొబ్బేరా. ఏంటన్నా జాబ్ లో తీసేది? ఇప్పటిదాకా జాబ్ లో ఉన్నాను కాబట్టి కామ్కున్నా. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా నీ మీద. రమ్మను వచ్చేటప్పుడు 2 కింగ్స్ ఓ ఫుల్ బాటిల్ తీసుకొని రమ్మని చెప్పు. ఏసి నేను నేస్తా. నా కొడక బొక్క గాడివి. వదులు. ఏ మీనాక్షి, రాత్రి మందేస్తున్నావే. నీకెందుకు ఫోన్ చేశానా? శాపలు ఇప్పుడు పంపిస్తావనే. మీ ఆయన ఊరెళ్ళడా? నువ్వు కూడా వచ్చేది కంపెనీకి. మా ఊడికి జీతం వస్తుంది. అక్క నమస్తే. 2 సిగరెట్లు రాదు అక్క. లైట్స్. అన్నా చెప్పు. అన్న డెలివరీ అన్నావు అన్న, ఎక్కడున్నావు అన్న? అన్న నేను ఇక్కడ కోల్కతా హౌరా బ్రిడ్జ్ కింద ఉన్నాను. వచ్చి నీ డెలివరీ తీసుకురాదు? ఆఫీస్ కింద ఉన్నాను అన్నావు. ఇప్పుడు కూడా ఆఫీస్ కిందే ఉన్నా. ఎన్నిసార్లు అడుగుతావున్నా ఎక్కడున్నావు అని. వచ్చి తీసుకో. సావద్దెంగుతుంది. కాకా ఇగో డెలివరీ అని సావద్దెంగుతుంది. హౌరా బ్రిడ్జ్ నుంచి తోసాంపాలి కొడుకులు. అవ్వా. హే వెంకీ, చెప్పు. సాయంత్రం లెగ్ పీస్ బిర్యానీ పంపించరా. ముందు పాత బాకీ పంపవయ్యా. రే సాయంత్రం మామిడికి శాలరీ వస్తుందిరా. వచ్చినట్టే నువ్వు ఇచ్చినట్టే. మొత్తం పాత బాకీ ఈ బాకీ మొత్తం కలిపి తీర్చేస్తాం. బ్రదరు అలా కొట్టేసేయండి బ్రదరు. జాబ్లో తీసేస్తే నా బొంగులో జాబు. చెత్త నా కొడుకు. వాడికి తెలుసా నన్ను ఏమేమన్నదో? ఆసోలంట, ఫక్కోవంట, ఏదేదో అన్నది. అవ్వయ్యారి బామ్మ. బ్రదరు 1 మినిట్ కాల్ మాట్లాడేసి వస్తా. హలో. రే ఏంది బ్రో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అంత బిజీగా ఉన్నావా? అరే కాక మా ఆఫీస్ దగ్గర గొడవైంది కా, గదేలు. సరే ఓకే, నాకు అర్జెంటుగా డ్రైవర్ కావాలి. మళ్ళీనా? ఎంతమందిని పంపాలి రమ్మన్న? వారం కిందటి కదరా ఒకరిని పంపినా. మ్యాన్ తను కూడా నచ్చలేదంట. అరే ఈ నచ్చుడు నచ్చకపోవడేందిరా? అసలు ఆమెకు పెళ్లి చేసుకుని మొగుడు కావాలంటున్నా లేకపోతే కార్ డ్రైవర్ కావాలంటున్నా? ఓకే లిజన్ ఆమె కొంచెం సైకో టైప్. నా అప్రేషన్స్ అన్నీ తన చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎవరైనా సెట్ చేయకపోతే నాకు సఫర్ అయ్యేది నేనే. నేనేమో జాబ్ పెట్టిస్తా, మీరేమో తీసేస్తారు. ఇజ్జత్ పోదా ఖాళీలా. నాతోటి కాదు, వదిలే. అట్లా అనకు బ్రో. బ్రో ఈసారి అగ్రిమెంట్ చేపిస్తా. వాడంతగా వాడు మానేస్తే కానీ ఎవరు తీయలేరు. ఓకే ఈసారి ఒక ఏకదమ్ ఉన్నోని పంపిస్తా, కత్తి లాంటి. కూల్ మ్యాన్, థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ బ్రదరు. కార్ డ్రైవింగ్ వచ్చా? వచ్చు. వెరీ గుడ్. లైసెన్స్ ఉందా? 4 వీలర్ ఉంది. ఓ రైట్. ఎందుకు? క్యాబ్ డ్రైవర్ జాబ్ ఉన్నది. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. తాగుదాం. మనతో కుదరవా? నేను నా మాటిని కాక 15,000 శాలరీ. మనతో అవ్వరా బాబు ఇవన్నీ. నా మాటిని కాక నా మాటిని. ఏసీ జాబ్, పికప్ డ్రాప్ అంతే. సర్లకు కూర్చోవచ్చు, ఏ పని ఉండదు. కలర్ఫుల్ అమ్మాయిలు అందరూ మస్తుంటదే లైఫ్. అగ్రిమెంట్ కూడా పెట్టిస్తా. అగ్రిమెంటా? అగ్రిమెంట్ అంట. అద్భుతమైన జాబ్ కాక. నువ్వు ముందు హౌరా బ్రిడ్జ్ దగ్గర డెలివరీ ఇచ్చేసి ఇంటికి పో. ఆ తర్వాత చూద్దు కానీ. జాబ్ అంట, తొక్క అంట, 15,000 అంట. హే సందు, వాట్సాప్? నీకెన్నిసార్లు చెప్పాలి? సందు అని పిలవకన్నా కదా. కూల్ ఎందుకు కోపం? ఏంటి స్పెషల్? పుంటి కూర తొక్కు. పుంటి కూర? వాట్ ఈస్ దిస్ పుంటి కూర గోంగూర చందు? పిజ్జా, బర్గర్, శాండ్విచ్ ఇలా ఏమైనా ట్రై చేయొచ్చు కదా. నాకు ఇదే ఇష్టం. నీకేమైనా నొప్పా? వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్ చందు? కొంచెం స్వీట్ అండ్ సాఫ్ట్గా మాట్లాడచ్చు కదా. నేను ఇలానే మాట్లాడతా. నచ్చితే ఉండు, లేకపోతే మూసుకొని పో. బ్లడీ పుంటి కూర చిక్. నీకు అదే కరెక్ట్. పుంటి కూరే తిను. ఓకే, నీ పుంటి కూర నీ దగ్గరే ఉంచుకో. బరాబర్ తింటా. దొబ్బే. రవి పేపర్స్ పెట్టేశాడంట. సాలిడ్ ప్రెజర్ పడుతుంది మన మీద ఇంకా. హలో సురేష్ గారు. చెప్పమ్మా. అదే మన ప్రాపర్టీ గురించి కాల్ చేశాను. అదే పనిలో ఉన్నామ్మా. ఈ మంత్లో ఎలాగైనా సెట్ చేసేయండి. మనం అనుకున్న రేట్కి ఎవరు రావట్లేదు. సురేష్ గారు, ఇప్పుడు అది ఎక్కువ సెల్ అవుతే మీకు కూడా పర్సంటేజ్ ఎక్కువే వస్తుంది కదా. ట్రై చేస్తానమ్మా. మ్యాక్స్ ఒక 1 మంత్. అమ్మా
మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్ పంపించావా? ఓకే సురేష్ గారు, ఉంటాను, జాగ్రత్త. ఏంటో చెప్పు. ఆ, రవి పేపర్స్ పెట్టేశాడంట. ఎక్కడున్నాడు? లైట్ తీసుకో, ఆల్రెడీ హెచ్ఆర్తో డిస్కషన్స్ అయినాయి. ఈజ్ నాట్ లిజనింగ్. నేను మాట్లాడతాను. ఎక్కడున్నాడు? అలా కాదు, 40% హైక్ ఇస్తున్నారంట అక్కడ. మనం ఏం చేయాలో ఆలోచించు ఇప్పుడు. వెళ్దామా? నువ్వు ఎంత ట్రై చేసినా రెడ్ పడదు. రే నువ్వేమైనా అనుకోరా, చివరికి రెడ్డు పడేది నాకే. హ్యావ్ ఇట్. నో థ్యాంక్స్. చలో ఠీకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఏ కంపెనీ? పియాసిస్. వాట్స్ దట్? ఇట్స్ ఎ స్టార్ట్అప్. సీరియస్లీ? వాట్స్ ద రీజన్? 2 years నుంచి చెప్తున్నారు హైక్ ఇస్తారని. ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్ అని చెప్పి 5% ఇచ్చారు. ఈ ఇయర్ 12% ఇచ్చారు. ఎందుకని అడిగితే ఏదో రీజన్స్ చెప్తున్నారు. అరే డెవలప్మెంట్ టీంలో సగం వర్క్ నేనే చేస్తున్నాను అండ్ క్లయింట్ కాల్స్ మాక్సిమం నేనే తీసుకుంటున్నాను. ఇంకా డిజైనింగ్ వర్క్ యాజ్ యూజువల్. ఇంత చేసి ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. అంటే అట్లీస్ట్ నేను 25% హైక్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదా? ఎస్ రవి, ఐ అగ్రీ, బట్ లెట్ మీ రిమైండ్ యూ వన్ థింగ్. స్టార్టింగ్లో నువ్వు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు టెక్నికల్ రౌండ్లో మార్జిన్ మార్క్స్ 2% తక్కువే ఉంది అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా తక్కువ. మేబీ. నో, ఇట్ ఈస్. అలాంటి టైంలో ఐ వాజ్ ద వన్ హూ స్టూడ్ బిహైండ్. అండ్ ఇప్పుడు ఈ 2 yearsలో యూ హ్యావ్ పిక్డ్ అప్ సో వెల్ దట్ యూ కెన్ హ్యాండిల్ ద ప్రాజెక్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్, రైట్? అరే కొట్రా, చూస్తావేంటి? చలో లీవ్ ఇట్. వాట్స్ ద సాలరీ? ఐ మీన్ హైక్? 40%. డెసిగ్నేషన్ టీమ్ లీడరా? లేదు, డెవలపరే. ఓకే లీజన్, నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఆన్ సైట్లో ఒక ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఐ థాట్ టు హ్యావ్ యూ ఇన్ ఇట్. ఆ తర్వాత నీ ఇష్టం. అండ్ రవి, మై ఓన్లీ కన్సర్న్ ఈస్ ఇట్స్ జస్ట్ ఫర్ 6 months ఆర్ మోర్. నువ్వు ఇంత హార్డ్ వర్క్ చేసి రిజల్ట్ తీసుకోకపోతే ఐ థింక్ దట్ విల్ బీ అ డంబెస్ట్ డెసిషన్ ఎవర్. అయినా సరే నువ్వు వెళ్తానంటే ఇట్స్ అప్ టు యూ. అండ్ రవి, అగెయిన్ నువ్వు మార్జిన్ లైన్ కన్నా 2 steps వెనకే ఉన్నావు. ఐఎమ్ గివింగ్ యూ ఛాన్స్. తొందరేం లేదు, ఆలోచించు. ప్లీజ్ హ్యావ్ ఇట్. I think I need some time. అరే బా మిస్ అయిపోయిందిరా. చా జస్ట్ మిస్ రా. ఆన్ సైట్ ప్రాజెక్ట్ ఉందా? సీరియస్లీ? అయినా తనే కదా అందరికంటే ఎక్కువ స్కోర్ చేసింది ఇంటర్వ్యూలో. హలో. రే ఏం డిసైడ్ అయ్యావు? రిజైన్ చేసినట్టేగా, మరి ఎప్పుడు జాయినింగ్? లేదురా, ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్. రే మళ్ళీ ఏమైందిరా? ఇంకో 6 months ఇక్కడే కాన్సెప్ట్ ప్రాజెక్ట్ వస్తుంది. ఫాస్ట్ డన్. బొత్తిగా బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది. 9 అయింది, మంది వేద్దాం అనుకున్నాం, వీడు ఇంకా రాలేదు. ఏంటో రే, చేతిలో కవర్లు అయ్యి మందేదిరా. లే తేలేదు, ఏ ఉద్యోగం మానేసా. మనత్త మానేసా, మందైతే తీసుకురావాలి కదా. వద్దన్నాను. వద్దనా? దేనికిరా? ఇవన్నీ కాదు, మందాదం పద. రాత్రి తీసుకొచ్చింది నేనే కదా, ఇప్పుడు నువ్వే తీసుకురావాలి. ఈసారి ఎలవలో నువ్వు తీసుకురా, లెక్కేసుకో, ఇచ్చేస్తాను. ఏదైనా నువ్వు ఆ మీనాక్షి వెంకీ అన్న మాటలు నిజం చేసావురా? ఏమన్నారు? నువ్వు మందేసినట్టే మీ వాడు జీతం తీసుకొచ్చినట్టే అన్నారు. ఇప్పుడు మంది తెస్తావు తేవా? నానా ఇప్పుడు చెప్పరా, గొడవ ఏంటి? ఇవాళ వయ్యారి బామని కిలికాను నాన్న. ఆ, అది పోయి మా మేనేజర్ గారికి కంప్లైంట్ ఇచ్చింది. అంతే, పెంట అయిపోయింది. కానీ నాన్న అని కొట్టాను చూడు, పెళ్ళు మన దవడ పగిలిపోయింది అనుకో.
తడిసిపోయి ఉండాల్సిన కొడుక్కి తడిసిపోయింది అంతే. అంతే. రే ఈరోజు పొద్దున్న పెళ్ళిళ్ళు సరైన గెలిసా. నాన్న రోజా ఆంటీ ఉంది కదా. రే నా కోసం కదరా నీకోసం. అబ్బా నాన్న ప్రశాంతంగా మంది ఎత్తుంటే ఎందుకు ఈ పెళ్లి గోలా? ఈ రోజా వయ్యారు బామని చూసిన తర్వాత నాకు పెళ్ళంటే బాబోయ్ నా వల్ల కాదు. రే ఎన్రా జీవితంలో కష్టమో నష్టం ఒక అడుగు ముందుకేయాలంటే పెళ్ళి చేసుకోవాలరా. చేసుకుంటే ఇవన్నీ వస్తాయా? రే ఎలాగో మన వాళ్ళు సంపాదించాలి జాబ్ చేయడం మన వల్ల అవదరా. అవ్వదు. అలా అని మనకి డబ్బులు కావాలి కదా. కావాలి కదా. ఇలా ఎన్ని రోజులు అనరా. అందుకని ఇవాళ రేపు ఉద్యోగం చేయని అమ్మాయి అంటూ ఉండదు. రోజే ఉంది కదా నాన్న. రే చెప్పేది అనరా. చెప్పు. ఉద్యోగం చేసి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాం అనుకో అది సంపాదించి పెడుతుంది. అవసరం అయితే మనం ఉండి పెడదాం. నానా మనం కాసేపు బట్టలిప్పి మాట్లాడుకుందాం. ఓకే. రే నిజంగా చెప్పేస్తాను అనుకున్నారా? ఒక్క సిల్క్ ముందు తప్ప ఎవరి ముందు చెప్పను. నానా పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. కొందాం. నాకు 25 ఏళ్ళు వచ్చేంత వరకు పెంచావు. ఎప్పుడైనా పనికొచ్చే పని అంటూ చేశానా? పోనీ ఈడు బాగుపడతాడు అని ఎప్పుడన్నా నీకు అనిపించిందా? మరెవడన్నా నన్ను చూసి పిల్లనెత్తాడు. అందుకే కదరా పెళ్ళయ్యేదాకా ఉద్యోగం చేయమన్నాను. 25,000 కాకపోతే 10-15 తెచ్చి అమ్మాయిని చూద్దాం. పెళ్లి తర్వాత నువ్వు ఉద్యోగం చేయాలనుకుంటే చెయ్యి, లేదంటే లేదు. వచ్చే అమ్మాయి ఊరుకుంటుంది మరి. అలాంటి అమ్మాయినే చూద్దాం రా. మీ తాతకి దొరికింది, నాకు దొరికింది, నీకు అలాంటి అమ్మాయినే చూద్దాం. రే జీవిత భాగస్వామ్యం అంటే జీవితంలో సగం అవ్వాలి, సంపాదనలో కాదు. నానా నీకెక్కింది నా నోయ్. ఏడ్చోలే. రే అంత లేదు, కావాలంటే గీత మీద నడిచి చూపిస్తా. ఇప్పుడు ఏమంటావు? రే 6 నెలల్లో సంవత్సరం ఏదో ఉద్యోగం చేయి, పెళ్ళైపోద్ది. తర్వాత నీ ఇష్టం. జీవితంలో మనిషికి తోడనేది ఉండాలరా. మహా అయితే 5 ఏళ్ళు 10 ఏళ్ళనే ఉంటా. ఆ తర్వాత ఈ డాబా నీ స్కూటరు ఇవన్నీ ఒంటరైపోతాయిరా. అదే నీకు పెళ్ళైందనుకో నీకు తోడు దొరుకుతుంది, అదే నీకు తోడుగా ఉంటుంది. అంటే నాన్న ఒక 5-10 ఏళ్ళు బతుకుదాం అనుకుంటున్నావా? ఏదో మాట్లాడుతున్నావు. నీకు ఎక్కింది. రే కావాలంటే గీత మీద కాళ్ళు తడబడకుండా నడిచి చూపిస్తాం. అర్థమైందా? దా కీ దా. బాగుంటే ఏంటో చూస్తా. Kishore, arrange a meeting tomorrow with the team. I'll join it. I need a new technical crew. Okay. Hello. And ఆ కొత్త డ్రైవర్ సంగతి ఏంటి? Working on it. We'll update you. What? Okay. Update కాదు. Finish it up. Okay. హలో. హాయ్ బ్రో. యా బ్రో చెప్పు. అదే మార్నింగ్ ఏదో క్యాబు జాబు అని అన్నావు కదా. చేస్తావా? చేస్తా. పక్కా. అయితే రేపు పొద్దున ఆఫీస్కి వచ్చేసాయి. వచ్చేస్తా.